నేపాల్లో జరుగుతున్న విషయాల గురించి మనందరికి తెలిసిందే. నేపాల్ అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా కోసం ఎందుకు ప్రజలంతా ఇలా అల్లకొల్లోలం అయిపోతున్నారు, దాని గురించి మనమైతే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. సో ఎక్కడ కూడా మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే మనతో పాటు ఉన్న అవతల ఉన్న రాజకీయాల నేతలు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా ఉద్దేశం ఒకటి. సో మన ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మన నేపాల్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకుందాం. నేపాల్లో సోషల్ మీడియా కోసం అక్కడ ఏదైనా సరే ఏమైనా జరిగినా సరే సోషల్ మీడియాలో ఎమ్మంటనే మనం మేమ్స్ కానీ లేదా ట్రోల్ చేసేస్తాము, అన్నీ మనకి అర్థమైపోతాయి. సో నేపాల్లో కూడా సేమ్ అట్లాగే అవుతుందంట. సో దానివల్ల ఏమవుతుందంటే నేపాల్ ప్రజలు ఏం చేశారంటే సోషల్ మీడియాని రాజకీయ నాయకులు ఇంకా వాడకూడదని చెప్పి వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశంతో ఆపేశారు. దానికోసం ఇంకా కుర్రోళ్ళు ఎగబడ్డారు చూడండి, అది మామూలు ఎగబడ్డం కాదు. ఎంత ఘనంగా అంటే బస్సులు, కార్లు, లారీలు, ఆటోలు, రిక్షాలు అన్నిటిని తగలబెట్టేశారు, ర్యాలీలు చేశారు. 2 రోజులు నాన్ స్టాప్గా స్ట్రైకులు చేస్తే అది ఈరోజు వాళ్ళకి మళ్ళీ సోషల్ మీడియా అనేది బ్యాన్ తిరిగి మళ్ళీ వచ్చిందంట. కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుందే ఇది రాజకీయ నాయకులు. ఎందుకంటే నేపాల్లో ఎక్కువ అవినీతి జరిగిద్దంట, కరప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు, దానివల్ల బ్యాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ బ్యాన్ చేసేసారు. ఇంకా వితిన్ 2 డేస్లో కుర్రోళ్ళు అయితే ఇవన్నీ తెలుసుకుని అందరూ గ్యాదర్ అయిపోయారు. గెట్ టుగెదర్ లాగా అందరూ గ్యాదర్ అయిపోయి చించి అవతల బారినొక్కారు అనమాట ఇంకా ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా దించి పారేయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారు. సో మ్యాక్సిమం అయితే దించవచ్చు కూడా, ఎందుకంటే దించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇంకోటండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మోడీ గారు కూడా ఉంటే బాగుండు మా నేపాల్లో పీఎంగా, ఆయన లేడు, అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ అయితే వదిలేరు. ఈ స్టేట్మెంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకు వాళ్ళు ఆ స్టేట్మెంట్ వదిలేరు? ఎందుకంటే మోడీ ఈజ్ ద నెంబర్ 1 పొలిటీషియన్ ఇన్ ఇండియా. వాళ్ళు అట్లాగే నేపాల్లో కూడా రావాలి అని అనుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఓకే, కరప్షన్ అనేది ఎక్కువ మన ఇండియాలో జరుగుతుందా లేదా నేపాల్లో జరుగుతుందా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మన ఇండియాలో కంటే కూడా నేపాల్లో ఎక్కువ జరుగుతుంది. మన ఇండియాలో జరుగుతుందో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే మనకు నేపాల్లో జరుగుతుంది, వాళ్ళు చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ షో అవి కూడా ఎందుకు కేవలం బ్యాన్ చేసేసరికి వీళ్ళకి అర్థమైపోయి అందరూ గ్యాదర్ అయ్యారు. అదే సోషల్ మీడియా కానీ బ్యాన్ అవ్వకపోయి ఉంటే వీళ్ళు గ్యాదర్ అయ్యే వల్ల ఇంపాసిబుల్. సో ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడే మనం ఎదుర్కొంటాం, కానీ సమస్య రాకముందు ఈ సమస్య వచ్చిందని ఎవరికి తెలియదుగా. అట్లాగే ఇది కూడా. ఇక నుంచి ఇలాంటి కొత్త విషయాలు మీకు నేను చెబుతూ ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా లైక్ చేయండి చాలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.